నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి విశ్లేషణ చేయడానికి మీ ముందుకొచ్చాను. అపర మేధావి, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చెప్పగానే, పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే అంశాలు, ఒకటి భారతదేశానికి రాజ్యాంగ రచన చేసిన రూపశిల్పి, అలాగే సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు పాటుపడిన మహామేధావి, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు. ఇలాంటి విషయాలు మాత్రమే చాలామందికి తెలుసు. కానీ ఆయనలో ఓ మహా జర్నలిస్ట్, పాత్రికేయుడు ఉన్నారని చాలామందికి తెలియకపోవచ్చు. అవును, మీరు వింటున్నది నిజమే. పాత్రికేయునిగా కూడా అనేక పత్రికలు స్థాపించి కొన్నిట్లో పనిచేసి, అంటే సంపాదకుడిగా, ఎడిటర్గా పనిచేసి అహర్నిశలు అక్షరానికి మాలిన్యం అంటకుండా నీతి నిజాయితీ నిబద్ధతలతో పనిచేసిన మహా మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాణించారంటే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. ఒక గొప్ప జర్నలిస్టు కావడానికి ఏమేమి అర్హతలు ఉండాలి అనేదాన్ని బేరేజ్ వేసుకుని చెప్పలేం. కానీ పాత్రికేయుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్లా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అయితే ఈ అంశాన్ని ప్రజలకు ఎందుకు తెలియకుండా పోయింది? ఈ అంశం అంటే కావాలనే చరిత్ర కొంతమంది మహనీయులను విస్మరించింది. స్వాతంత్ర సమరంలో, జాతీయోద్యమంలో అనేక మంది పాత్రికేయులు సొంతంగా పత్రికలు పెట్టి ఒకే ఒక లక్ష్యం, భారతదేశానికి స్వాతంత్ర సముపార్జన అనే అంశంతో పోరాడారు. వాళ్ళలో చాలామందికి ఇప్పటికి కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అనీ బెసెంట్, కందుకూరి వీరేశలింగం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, బాలగంగాధర్ తిలక్, రాజా రామ్మోహన్ రాయ్, ఇలాంటి వాళ్ళందరూ మనకి గుర్తొస్తారు. మన రాష్ట్రానికి సంబంధించిన కందుకూరి వీరేశలింగం, ప్రకాశం పంతులతో పాటుగా దాడిచెర్ల సర్వోత్తమరావు, ఏకంగా ఆ రాజద్రోహం నేరం మోపి బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని జైలుకు కూడా పంపించారు. అప్పుడు అక్షరానికి అంత శక్తి ఉండేది. సో అలాంటి వాళ్ళ పేర్లు మాత్రమే గుర్తుంచుకుని అంబేద్కర్ని పాత్రికేయ కోణం నుంచి ఎందుకు గుర్తించలేకపోయారంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, కొంతమందిని చరిత్ర కావాలనే విస్మరించింది. కానీ దాచేస్తే దాగని సత్యాలు కొన్ని ఉంటాయి కదా. సో ఇలాంటి అకేషన్లో వారి గురించి 4 మాటలు చెప్పే అవకాశం కలిగినందుకు నేను అదృష్టంగా భావిస్తూ, పాత్రికేయునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు అవతారం తీసుకోవాల్సి వచ్చింది? ఈ అవతారం అనేది కావాలనే నేను వాడాను. ఎందుకంటే ఆయన రకరకాల అవతారాల్లో బడుగు బలహీన వర్గ జనాలను ఆదుకున్నారు. సో అందువల్ల ఈ పదాన్ని నేను వాడాను. వారికి ఆ పదం అర్హం కూడా. పత్రిక అంటే ఏదో డబ్బులు సంపాదించుకోవడానికో, లేకపోతే కాస్త పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో అనే దానికి విరుద్ధంగా ఆయన ఏ పత్రిక ప్రారంభించినా ఒక లక్ష్యం, ఒక ఎజెండా. దానిలో హిడెన్ ఎజెండా ఏముండదు కాదు. ఆయనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఏ పత్రిక ప్రారంభించినా ఆ పత్రిక ప్రారంభ సంచికలో ఒక సంపాదకీయం, అంటే దాన్ని మనం సైన్డ్ ఎడిటోరియల్ అంటాం, అంటే కింద సంతకం చేస్తారు సంపాదకీయంలో. ఈ పత్రికలో భవిష్యత్తులో ఏముండబోతుంది, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఏ నిజాయితీ నిబద్ధతలకు లోబడి ఈ పత్రికను నడవబోతున్నారు అనే అంశాలను ఆయన ముందుగానే స్పష్టం చేసేవారు. అది ఆయనలోని ఒక ప్రత్యేకత. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో పత్రిక. సో సామాజిక న్యాయం గురించి ఒక పత్రిక, బడుగు బలహీన వర్గాలు మరుగున పడిపోవటం, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేకపోవటం అనే దాని మీద ఇంకో పత్రిక. ఇంత సాధించిన, స్వాతంత్రం సాధించిన అంటరానితనాన్ని మనం రూపుమోపలేకపోతున్నాం, దీనికి సంబంధించి మరో పత్రిక. అలాగే బడుగు బలహీన వర్గాల్లోని శ్రామిక శక్తిని గుర్తించేందుకు మరో పత్రిక. మాస్ మూమెంట్,
అంటే జనజాగృతి కోసం ఇంకొక పత్రిక. ఇలాగ ప్రతి పత్రికకు ఒక లక్ష్యం ఉండేది. అన్నీ జనరలైజ్ చేసేసి పత్రిక చేయడం. వీటన్నిటిలో అత్యంత ముఖ్యమైన పత్రిక ఈ మధ్యనే 100 ఏళ్ళు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్న పత్రిక మూక్ నాయక్. ఈ పత్రికలో ఆయన సంచలనాలు సృష్టించారు. ఓహో! పాత్రికేయ అంటే ఇదా? జర్నలిజం అంటే ఇలా ఉండాలా? అనే ఒకదానికి ప్రతీకగా ఆ పత్రికను ఆయన కడదాకా నడిపారు. అప్పుడెప్పుడు శ్రీశ్రీ పెట్టుబడులకు, కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు నేటి పత్రికలు అని ఒక వ్యంగ్యాస్త్రాన్ని విడిస్తే, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఎజెండాతో ముందుకు వెళ్ళే పత్రికలే అసలైన పత్రికలు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అక్షరాక్షరంలో నిరూపించారు. సో ఆయన మొట్టమొదటి 1920లో ప్రారంభించిన ఈ లోక్ నాయక్ పత్రికలో తొలి సంపాదకీయంలోనే అసలు పాత్రికేయం అంటే ఏంటో అనే అంశాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నించారు. ఒక గొప్ప సంపాదకీయాన్ని, అంటే ఫస్ట్ ఎడిటోరియల్, సైన్డ్ ఎడిటోరియల్ని ఆయన ఆరంభ సంచికలోనే ప్రారంభించి ఒక సంచలనానికి సంచలనంతో ప్రజల తాలూకు, పాఠకుల తాలూకు దృష్టిని ఆకర్షించగలిగారు. పెద్దవాళ్లకు అనుకూలంగాను, పేదవాళ్లకు, అట్టడుగు వర్గాలకు ప్రతికూలంగాను పత్రికలు రావడం అనేది అత్యంత దురదృష్టకరమని, నా పత్రికలో అలాంటి వివక్ష ఉండనే ఉండదని, అక్షరానికి వివక్షను అంటగట్టే కుసంస్కారం తనకు ఉండబోదని, భవిష్యత్తులో దాన్ని మీరు చూస్తారని కుండబద్దలు కొట్టినట్టు తొలి సంపాదకీయంలోనే వారు ఆ అంశాలను, అంటే ఎజెండాను వారు ప్రస్తావించారు, అంటే స్పష్టం చేశారని అర్థం. చాలామంది ఏం చేస్తారు, ఆరంభ సంచికలో అనేక అంశాలు పెట్టేసి ఆ తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏదైతే ఆరంభ సంచికలో తాను చెప్పారో అదే అంశాన్ని చివరి దాకా ఆయన కొనసాగించడం అనేది గొప్ప ఒక పరిణామంగా మనం అనుకోవాలి. అంబేద్కర్ తన జీవిత కాలంలో ప్రారంభించినవి కానీ, పనిచేసినవి కానీ 5 ప్రధానమైన పత్రికలు ఉన్నాయి. వాటిల్లో మనం ఇందాక చెప్పుకున్న మూక్ నాయక్ ప్రధానమైంది కాగా, బహిష్కృత భారత్, సమత, జనత, ప్రబుద్ధ భారత్ లాంటి పేర్లే చాలా చాలా ఆకర్షణీయంగా, ప్రజాపక్షం వహించేవిగా ఉన్నమాట వాస్తవం. వాటిని ప్రారంభించారు. ఇందాక చెప్పుకున్నట్టు ఒక్క పత్రికది, ఒక్కో పత్రికది ఒక్కో లక్ష్యం, ఒక్కో లక్షణం. అదే దాన్ని మనం అజెండాగా మనం కూడా భావించాల్సి ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించని జర్నలిజం ప్రజలను తప్పుదో పట్టిస్తుందని, ప్రజాక్షేత్రంలో ప్రశ్నార్థకమై నిలుస్తుందని అంబేద్కర్ అభిప్రాయపడేవారు. అంటే పత్రిక అనేది ప్రజల పక్షాన ఉండాలి తప్ప తమకంటూ సొంత అజెండాను పెట్టుకుని వెళ్తే ప్రజాక్షేత్రంలో ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే జవాబుదారీతనంగా ఉండాలి అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. పాత్రికేయుడికి వ్యక్తి పూజ కంటే వ్యక్తిత్వం ముఖ్యం అని ఎంత గొప్పగా చెప్పారు. ఇండిపెండెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎవరో చెప్పారు కాబట్టి మేము రాస్తున్నాము, లేకపోతే ఫలానా వాళ్ళకు మెయిల్ చేయడానికి ఈ రాతలు రాస్తున్నాము అనే అంశాలు కాకుండా వ్యక్తిత్వంతో రాయాలి. ఇంకొక కొంచెం ముందుకెళ్ళి వారు చెప్పింది ఏంటంటే, ఒక అంశానికి సంబంధించి 10 మంది పలు రకాలుగా అనుకుంటున్నప్పటికీ జర్నలిస్టులు తాను నమ్మిన దాన్ని ధర్మం అని కనుక అనుకుంటే ఒక్కడైనా సరే కడదాకా పోరాడి ఆ అక్షరానికి విలువ పెంచాలి అని చెప్పి కూడా ఆయన అన్నారు. అంటే మోకస్వామ్యం అంది, ప్రజాస్వామ్యం కూడా కాదు, మోకస్వామ్యం, మాస్ ఇది. సో అందులో ఒక అంశం రకరకాల కోణాల నుంచి చూస్తారు. అలా కాదు, పాత్రికేయుడికి ఒక కోణం ఉండాలి, దృష్టికోణం ఉండాలి. దాన్ని మనం థర్డ్ ఐ అంటాం, 3వ నేత్రం, మనోనేత్రం. ఆ నేత్రంతో చూస్తే మనకది ధర్మం అనిపిస్తే ఒక్కడనే కదా, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అనే దానికి తప్పలేదు. ఇక్కడ ప్రజాస్వామ్య సూత్రం మనకు పనికిరాదు అని చెప్పి ఆయన స్పష్టం చేయడాన్ని చూస్తుంటే ఎంత ధీశక్తితో ఆయన పత్రికలు నడిపారు అనేది మనకు సుస్పష్టమవుతుంది. ప్రతి అక్షరంలో శ్రామిక జీవుల తాలూకు కష్టాలు, నష్టాలు అవన్నీ రాస్తూ ఆయన చివరి దాకా వచ్చారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి బాధ్యతారాహిత్యంతో రాసే రాతలు విష ఫలితాలను ఇస్తాయి తప్ప
విషయ పరిజ్ఞానాన్ని పెంచవు అని చెప్పి ఆయన పదే పదే చెప్పేవారు. అంతే కదా. ఇప్పుడు వస్తున్న పాత్రికేయాన్ని చూస్తే మనం భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మనోభావాలను దెబ్బతీసేలాగా ఒక వర్గానికి సంబంధించి రాయటం, రాసిన తర్వాత అది శాంతి భద్రతకు దారి తీయటం, దాని మీద మళ్ళీ క్షమాపణలో లేకపోతే వివరణలో సవరణలో అది ఒక ఉద్యమ రూపం దాల్చిన తర్వాత నాలుగు ఖర్చుకోవటాలు ఇవన్నీ ఉన్నాయి. అలాగా చేయడానికి వీలు లేదు పాత్రికేయ వృత్తి చేపట్టిన తర్వాత అని చెప్పి ఆయన చాలా కరాఖండిగా ప్రతి అంశంలోనూ ఆయన ఆచరించేవారు, చెప్తూ ఉండేవారు. భవిష్యత్తులో తాను ఏర్పాటు చేసుకున్న ఈ చట్టం ఇన్ ద సెన్స్ అజెండా, దాన్ని దాటి ఏ మాత్రం బయటికి వెళ్ళను. చౌకబారు రాతలకు, సంచలనాల పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టి ప్రక్కతో పట్టించడంలో లాంటి వార్తల జోలికి, విషయాల జోలికి తాను వెళ్ళబోనని ముందుగానే చెప్పేశారు. ఎందుకంటే భవిష్యత్తులో ప్రశ్నార్థం కాకుండా ఉండటానికి ముందుగానే తాను ఏం చేయబోతున్నారు అనే అంశాన్ని సుస్పష్టంగా పాఠక లోకానికి పరిచయం చేశారు మహానుభావుడు. వెనుకబాటుతనానికి చాలామంది ఆర్థిక అంశాలే ప్రథమ కారణం అని చెప్తూ ఉంటారు. కానీ అంబేద్కర్ దాన్ని విశ్వసించలేదు. సామాజిక కోణాలే వెనుకబాటుతనానికి ముఖ్యమైన కారణం అని చెప్పి, అందుకే రాజ్యాంగ రచనలో దానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాను. సామాజిక అంశాల ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి నేను పోరాడాను అని చెప్పి ఆయన చెప్పారు. అదే అంశాన్ని పత్రికల్లో కూడా ఆయన పదే పదే రాస్తూ వచ్చారు. సంపాదకీయమా, వ్యాసమా, లేకపోతే అభిప్రాయమా, రకరకాలుగా. ఒకవేళ చర్చా వేదికలు లాంటివి పత్రికల్లో నడిపితే దాంట్లో కూడా ఈ కోణాలను ప్రస్ఫుటంగా స్ఫురించేలాగా వారు అక్షర యజ్ఞం చేశారంటే ఆశ్చర్యమే. ఆ రోజుల్లో పేదరికము, నిస్సహాయత, ఆత్మన్యూనత ఇవి ముప్పేట దాడి చేస్తున్నప్పుడు సామాన్యుడికి ఆసరాగా నిలబడి వజ్రాయుధంలా మీడియాను ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తన నిశ్చిత అభిప్రాయాన్ని పదే పదే ఆయన చెప్తూ ఉండేవాడు. నిస్సహాయత, ఏం చేయలేదు, ఆత్మన్యూనతాభావం, మనకేం రాదు, మనం ఇంతే అనే భావం నుంచి బయటికి రావడానికి, ప్రజల్ని జాగృతం చేయడానికి, జనంలో చైతన్యం తీసుకురావడానికి అహర్నిశం అక్షర ఆయుధాలనే ఆయన ఉపయోగించారని చెప్పి ఈ పాత్రికేయ వృత్తికి సంబంధించి తాను అప్పటికే నిర్దేశించుకున్న కొన్ని ప్రమాణాలు, జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ అంటాం కదా, వాటిని అలాగే ఎథికల్ ఆస్పెక్ట్స్, నైతిక అంశాలను కూడా ఆయన చెప్పడమే కాకుండా చేసి చూపించారు చివరి దాకా. అది అంబేద్కర్ మహనీయంలోని పాత్రికేయ కోణానికి ఉన్న ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. పాత్రికేయ ప్రమాణాల గురించి, నైతిక విలువల గురించి అప్పట్లో కొన్ని పత్రికల్లో రకరకాల అంశాలు వచ్చినప్పటికీ వాటికి పూర్తి భిన్నంగా జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి, జర్నలిజం అంటే ఎలా ఉండాలి, ఈ రెండు అంశాల మీద ఆయన కొంత సూత్రీకరణ చేశారు. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లేకపోతే రాబోయే మీడియా కౌన్సిల్, అన్నిటి ముందే ఆయన ఒక స్వీయ నియంత్రణ పాత్రికేయుడికి ఎంత అవసరమో దాన్నే మనం ఈ మధ్యకాలంలో లక్ష్మణ రేఖ అని చెప్తున్నాం కదా. అంటే పత్రికల్లో ఏమైనా రాతలు రాసేటప్పుడు కొన్ని నియమాలకు లోబడి మనం రాయాలి, అప్పుడే అది పాత్రికేయం అనిపించుకుంటుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పినట్టు రెచ్చగొట్టే అంశాలు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా, అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కటే ఉంది కనుక సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పట్లాగా అప్పట్లో సోషల్ మీడియా అలాంటిది ఏమి లేదు కనుక పాఠకులు కేవలం పత్రికల మీదే ఆధారపడి ఉండేవాళ్ళు. అటు 20లో అసలు మనకు రేడియో కూడా రాని రోజులు అవి. అలాంటి రోజుల్లో అక్షర సాము చేయాలంటే అది నిజంగా కత్తి సాము కట్టే చాలా కష్టమైన అంశం. దాన్ని అతి సునాయాసంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించారంటే ఆశ్చర్యమే కదా. సో ఆయన కొన్ని ప్రమాణాలను ఆయన అంటే జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ మీద కొన్ని సూత్రాలను ఆయన ప్రతిపాదించారు. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే జర్నలిజం పక్షపాతం లేకుండా నిష్కల్మషంగా ఉండాలి. సో ఎవరికి బయాస్గా కాకుండా ఈ వర్గం వాళ్ళు మా వాళ్ళు కనుక వీళ్ళ గురించి బాగా రాయాలి, ఆ వర్గం వాళ్ళు మనకు వ్యతిరేకులు కనుక వాళ్ళకి వ్యతిరేకంగా రాయాలి, ఎలా కాకుండా అన్బయాస్డ్గా ఉండాలి, నిష్పక్షపాతంగా నిష్కల్మషంగా అన్నారు, క్రిస్టల్ క్లియర్గా
ఎక్కడ ఏమి దాచుకుని లోపల అంటే హిపోక్రటిక్గా ఉండకూడదు అని చెప్పి ఆయన చెప్పారు. వాస్తవాల ఆధారంగా వార్తలు ఉండాలి కానీ అపోహలు, అర్ధసత్యాలకు జర్నలిజంలో చోటు లేదు అని చెప్పారు ఆయన. హాఫ్ ట్రూత్, హాఫ్ ట్రూత్ ఏంటి, ఫుల్ అన్ట్రూతే మనం రాయడం చూస్తున్నాం ఇప్పుడు. అప్పట్లోనే ఆయన ఎంత ఇదమిద్దంగా ఆయన చెప్పారు చూడండి. అపోహలు, అర్ధసత్యాలు అసలు వార్తలు కానే కావు, జర్నలిజం కానే కాదు, అభిప్రాయాలు అవుతాయి మాత్రం అని చెప్పి ఆయన చెప్పారు. జర్నలిజం అనేది ఒక ఉద్యమం లాంటిది, మిషన్, ప్యాషన్ లాంటిది. సో అలాంటి దానికి అది మీరు దాన్ని కనుక కరెక్ట్గా వాడుకుంటే అక్షరాయుధం అది. అప్పుడు మీరు ఏ కత్తి, ఏ తుపాకీ మీ చేతిలో అక్కర్లేదు. ఈ అక్షరాయుధంతోనే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. పాత్రికేయునికి నైతిక బాధ్యత ఎంత అవసరమో, నిజాయితీ, నిర్భీతి ఇలాంటివి కూడా పెట్టని ఆయుధాల్లాగా ఆయనకు ఉండాలని చెప్పి, పాత్రికేయునికి ఉండాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు. వాస్తవికత, సత్యశీలత ముఖ్యంగాని సంచలనాలు, అభూత కల్పనలు జర్నలిజం అనిపించుకోవు అనే ఒక అభిప్రాయంతో వారు పత్రికలు నడిపారు. జర్నలిజంలో అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే జర్నలిజంలో బేషిజాలు, బాసిజాలు ఉండకూడదున్నారు. ఇది నేను ప్రాస కోసం చెప్పట్లేదు. బాసిజం అంటే మనకు తెలిసింది కదా, చూడు పైన ఎవడో ఉంటాడు, కింద మనం ఏం రాయాలో చెప్తూ ఉంటాడు, అది బాసిజం ఉంటాడు. ఇక బేషిజం అంటే ఇగో, అలాంటివి ఏమి ఉండకూడదు. మనం కూడా మనుషులమే, మనం రాస్తున్నది మనుషుల కోసమే అనే అభిప్రాయంతో ఉండాలి తప్ప ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి ఆయన చెప్పి, పాత్రికేయులు సమాజానికి జవాబుదారీగా ఉండాలి కానీ వ్యక్తులకు కాదు అని చెప్పి ఆయన. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే ఓనర్కి కాదు, ఎవరైతే ఈ పత్రిక స్థాపించారో అలాంటి వారికి మీరు జవాబుదారీ కాదు. మీరు రాసిన వార్తలు ప్రజల మీద చూపెడుతున్న ప్రభావం ప్రాతిపదికగా మీరు జవాబుదారీగా ఉండాల్సింది వ్యవస్థకు, అంటే పాఠకులకు, ప్రజలకు కానీ వ్యక్తులకు మాత్రం కానే కాదని చెప్పి ఆయన ఎప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించని పాత్రికేయుడు తాను కూడా గౌరవాన్ని పొందలేడు. ఇఫ్ యు డోంట్ కన్సిడర్ ది పీపుల్ వర్డిక్ట్, యు ఆర్ నో మోర్ ఏ జర్నలిస్ట్ అనేది చాలా సూత్రప్రాయంగా ఆయన చెప్పారు. అంటే అది ఒక పెద్ద సూత్రంలాగా చెప్పారనమాట. మీరు ప్రజల్ని గౌరవిస్తే మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు. మీరేదో ఎక్కడి నుంచో అతీతంగా పుట్టుకొచ్చారని చెప్పి మీరు భావిస్తే అధోగతి పాలవుతారు అని ఆయన చెప్పారు. స్వేచ్ఛగా నడిచే పత్రిక స్వచ్ఛమైన సెలయేరు లాంటిది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఆయన ఆ మహానుభావుడి నుంచే మనకు వచ్చింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ద్వారా మనకి భావ ప్రకటన స్వాతంత్రం అనే దాన్ని ఇచ్చారు. ఆఫ్కోర్స్ మన దేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛ అనేది స్పష్టంగా లేకుండా, అంటే డైరెక్ట్గా లేకుండా, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మనం దానికి అర్హులు అయ్యాం. ఎలాగా? ఆర్టికల్ 19(1)A ప్రకారము భావ ప్రకటన స్వాతంత్రం. మీ భావాన్ని మీరు పత్రికల ద్వారా దేని ద్వారానైనా నిరూపించుకోవచ్చు, లేకపోతే స్పష్టం చేసుకోవచ్చు అనే అంశాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? స్వేచ్ఛగా వెళ్ళే పత్రిక స్వచ్ఛంగా పారే సెలయేరు లాంటిది. ఎలాంటి అవరోధాల బురద వచ్చినా సరే తన గమ్యాన్ని ఆపదు, తన గమనాన్ని చేరుకోక మానదు. ఎంత గొప్ప అంశాన్ని వాడు చెప్పారు. ఏంది ఒక డెఫడల్ లాంటిది అనమాట. సెలయేరులాగా అది వెళ్తూ ఉన్నప్పుడు ఎలాంటి అవరోధాలు, ఎందుకంటే మీరు స్వచ్ఛంగా పనిచేస్తున్నారు. మీకు ఏదో లాలూచి పడిపోయి ఎవరికో ఒకరికి తొత్తుగా మారిపోయి మీరు పత్రికను కనుక నడిపితే డెఫినెట్గా దానికి అవాంతరాలు వస్తాయి. కానీ మీరు నిష్కల్మషంగా, స్వచ్ఛంగా, స్వేచ్ఛగా పనిచేస్తున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు మీకు రావు. అంటే ఇవి ఆనాటి పరిస్థితులు. ఈనాటి పరిస్థితుల్లో మనం ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి అసలు వీల్లేదు. అసలు ఆ వాతావరణం కూడా పత్రికల్లో లేదు. సో నేటి తరం జర్నలిస్టులకు ఈ అంబేద్కర్ మహానాయుడు సూత్రాలు తప్పనిసరిగా పాటిస్తారు. అందుకే ఆయన ఒక స్టాండర్డ్ని, మన ప్రమాణాలు అంటాం కదా, ఒక ప్రమాణాలను ఆయన నిర్దేశించారు. ఇది జర్నలిజం అంటే, ఇది ప్రజల కోసం చేసే జర్నలిజం. సో నిజమో ఎలాంటివి కాకుండా జర్నలిజం అనే దానికి ఒక డెఫినేషన్ ఆయన ఏం తీసుకొచ్చారంటే ప్రజల పక్షాన ఉండాలి. మరో మాట ఏంటంటే 10 మంది రకరకాలుగా అనుకున్నా కూడా పాత్రికేయుడికంటూ ఒక సిద్ధాంతం, ఒక ధర్మం, ఒక న్యాయం ఏది
ధర్మమో ఏది న్యాయమో పరీక్షించి బేరేజీ వేసుకునే ఒక ఆలోచన విధానం కూడా పాత్రికేయుడికి ఉండాలి అని చెప్పారు. ఎంత మంచి మాటలు! అవును కదా! పాత్రికేయునిగా అప్పట్లోనే 20 ఏళ్ళలో అంటే 56 దాకా ఆయన పత్రికల్లో చేశారు. బెస్ట్ పార్లమెంటేరియన్గా పేరు సంపాదించారు. అలాగే సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. వీటన్నిటిని వదిలేసి పత్రికా రంగంలోకి వచ్చారు. చాలా గొప్పగా పాత్రికేయునిగా ఆయన రాణించారు. ఏప్రిల్ 14 ఆయన జయంతి సందర్భంగా మన BBC ఛానల్ ఆయనకి అర్పించిన అక్షర నివాళిగా ఈ విశ్లేషణను నేను భావిస్తూ, భవిష్యత్తులో కూడా మరిన్ని కోణాలు అంబేద్కర్ మహనీయుల్లో మరిన్ని కోణాలు చేయడానికి BBC ఛానల్ ప్రయత్నిస్తుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ జై భీమ్.